నీ హృదయం నీ పూరి పాకలు. అవునండి, నా యేసయ్యకు చూడుతా. అవునండి, ఈ మనలాంటోడు అనే పేరు ఎందుకుందంటే ఈ మనలాంటోడు లాగే మనందరూ కూడా ఉన్నామండి. ఎలాగంటే అలాంటి ₹1,00,00,000 టికెట్ మనతో కూడా ఉందా అండి? మనతో ఎవరితో లేదండి. ₹1,00,00,000 లాటరీ టికెట్ అంటే ఆ టికెట్ అంటే ఏంది లేదండి, మారు మనసు అనే టికెట్ మీతో ఉందండి. మారు మనసు అనే లాటరీ టికెట్ మీతో ఉందండి. మారు మనసు మనిషికి మార్గం. మారు మనసు అనేది మనిషికి ఒక మార్గం అండి. అవునండి, ప్రభువారు ఏమని చెప్పారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని చూడలేరు, వెళ్ళలేరు అనే వాక్యంతో స్పష్టంగా, బహుస్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అవునండి, పక్షాతాపం మనసుకు మోక్షం. అవునండి, పక్షాతాపం మనసుకి, నువ్వు పక్షాత్తపడుతున్నావు. ఈరోజు నువ్వు పక్షాత్తపడి మారు మనసు పొందినట్లయితే నీకు మోక్షం వాటి, ఆ మోక్షం ద్వారా నీకు పరలోక రాజ్యం వెళ్ళటకు సహాయపడుతుంది. నీ పూర్ణ హృదయముతో సేవించుమా. అవునండి, ఈరోజు నువ్వు మారు మనసు పొంది పక్షాత్తపడి నీ పూర్ణ హృదయంతో ప్రభువాన్ని ఆరాధిస్తున్నావు, నీ పూర్ణ హృదయంతో ప్రభువాన్ని సేవిస్తున్నావా? అవునండి, ఈరోజు నీ పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావు అండి. అవునండి, ప్రభువారు నీ నుండి ఏదో అంతస్తులను, ఆస్తులను అడగటం లేదండి, వజ్రాలను, వైడూరాలను అడగటం, బంగారాన్ని అడగటం లేదండి, కేవలము నీ హృదయాన్ని అడుగుతున్నావు. అవునండి, కేవలము నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నానండి ప్రభువు. ఎందుకు తెలుసండి, నీ హృదయం నీ పూరి పాకలు. అవునండి, నా యేసయ్యకు చూడుతా. నీ హృదయం నీ పూరి పాకలు, నా యేసయ్యకు చోటుందా. అవునండి, నీ హృదయం నీ పూరి పాకలు నా యేసయ్యకు చోటించినట్లయితే నీ హృదయ వాకిటి వెలుపల నా యేసయ్య నీ కోసం వెయిట్ చేస్తావు. నేను ఎప్పుడు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావని వెయిట్ చేస్తావు. పరలోక రాజ్యాన్ని ఉండకు సిద్ధపడుతున్నావు. నువ్వు ఈరోజు సిద్ధపడుతున్నావు. నీవు ఈ రోజు మారు మనసు పొందాలి. అవునండి, ఈరోజు ఈ 4 మాటలు నువ్వు విని నువ్వు మారు మనసు, నువ్వు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసురాలు కావాలంటే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన